హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మనకు చక్కగా మన మార్గాన్ని చూపేది అంటే మనకు మార్గాన్ని చూపే దిశానిర్దేశం ఎలా దొరుకుతుంది అనేది సింపుల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి మనము ఒక ట్రాక్లో అంటే ఒక రూట్లో వెళుతూ ఉన్నాము, అది కరెక్టా అని మనకు నిర్దేశం చేసేది ఎవరు మన జీవితంలో, మన లైఫ్లో అంటే చక్కగా ఎవరు చేస్తారు ఫ్రెండ్స్? మనకు ఇలా చేయొద్దు, అలా ఉండాలి అని మనకు నీతి బోధించడము, అన్ని విషయాలు చెప్పడం ఎవరు చేస్తారు? మరి మొట్టమొదటిగా మన పేరెంట్స్, అంతే కదా ఫ్రెండ్స్, మన తల్లిదండ్రులు. తర్వాత ఎవరు? గురువు. తర్వాత మన శాస్త్రాలు, పురాణాలు, వేదాలు అందరూ చెప్తా ఉన్నాయి. భగవద్గీత తీసుకున్న, రామాయణం తీసుకున్న. మరి నాలుగవది ఏది అంటే శ్వాస మీద ధ్యాస. మరి అంటే ఈ అన్నింటినీ అంటే ఈ పెద్దవాళ్ళు చెప్పిన ఆ దిశలో మనము, వాళ్ళు చెప్పిన ఆదేశానుసారం మనము నడుచుకుంటే మన జీవితం సక్సెస్ అవుతుంది. మన లైఫ్లో సక్సెస్ని, విజయాన్ని సాధించగలము. ఎలా అని తెలుసుకుందామా మరి? ఓకే ఫ్రెండ్స్, మరి చక్కగా మనకు పేరెంట్స్ ఏం చెప్తూ ఉన్నారు? పేరెంట్స్ మనకి చక్కగా చెప్తూ ఉన్నారు. ఏమని అంటే ఇక్కడ మనము అంటే మన తల్లిదండ్రులు చెప్తారు కదా ఫ్రెండ్స్, ఇలా ఉండాలి, అలా చేయాలి, ఇలా ఉండకూడదు. అలాగే మనము ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. ఎందుకంటే మన తల్లిదండ్రులే కదా మనకు దిశానిర్దేశం చూపించేది. అంటే నువ్వు ఇది చదువుకుంటే బాగుంటుంది అని మంచి స్కూల్లో వేస్తారు, మంచి రూట్లో మనల్ని ప్రయాణం చేయిస్తారు. మనం దొంగతనం చేస్తూ ఉంటే చేయకూడదు, మంచి మాటలు మాట్లాడాలి, పెద్దవాళ్ళను గౌరవించాలి, ఇలా ఎన్నో చెబుతారు. అలాగే మరి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి రాముడు మర్యాద పురుషోత్తముడు రాముడు అన్నారు. ఎందుకు అంటే అతను తల్లిదండ్రుల మాటలు, అంటే అతని తండ్రి ఎవరు? దశరథ మహారాజు, కౌసల్యాదేవి. అంటే పెద్దలు చెప్పిన మాటలు పాటించాలి అని చెప్పిన మాటను ఎవరిని ఎదిరించరాదు, అందరినీ చక్కగా చూసుకోవాలి అని చెప్పిన మాటకు తండ్రి ఆదేశానుసారము అడవులకు వెళ్ళాడు కదా ఫ్రెండ్స్. మరి అంటే పెద్దల మాటను గౌరవించాడు, తల్లిదండ్రి ఏం చెప్పారో అది పాటించాడు. అందుకనే మర్యాద పురుషోత్తముడు అయ్యాడు రాముడు. మరి అలాగే కుంతీదేవి అంటే పాండవులు ఉన్నారు కదా ఫ్రెండ్స్, పాండవులకు కుంతీదేవి ఏం బోధించిందంటే కృష్ణుడు భగవంతుడు మనతో పాటు ఉన్నా కూడా అతను మనకు గురువులాగా, దైవముతో సమానము. అతను ఏమి చెబితే మీరు అది వినండి అని చెప్పింది. దాన్ని పాటించి మరి చక్కగా పాండవులు మరి యుద్ధంలో జయించి జీవితంలో పాండవులు విజయాన్ని సాధించారు. అవునా ఫ్రెండ్స్? మరి కురుక్షేత్ర యుద్ధంలో విజయాన్ని సాధించారు. అలా మన తల్లిదండ్రులు మన జీవితంలో ఒక దిశను అంటే మనం తీసుకునే దిశకి ఇలా పోతే చక్కగా ఉంటుంది అని నిర్దేశిస్తారు ఫ్రెండ్స్. అంటే అది మనం పాటించాలి అని మరి తల్లిదండ్రులు దిశానిర్దేశాన్ని సూచించడం అంటే. మరి రెండవది గురువు. చూడండి ఫ్రెండ్స్, మన గురువు మనకేం నేర్పించారు ఫ్రెండ్స్ అంటే మనమంతా అతనేం చెప్పాడు? అతని కుటుంబము కాదు, ఈ పిరమిడ్ మాస్టర్లందరూ నా కుటుంబంలో మొత్తము శాకాహారులే. మరి నా కుటుంబం అంతా ధ్యానం అంటే ధర్మముతో జీవిస్తుంది, అహింసతో జీవిస్తారు అని ఎంత చక్కగా చెప్పారు. మరి అటువంటి గురువు అంటే నడయాడే గురువు ఉన్నప్పుడు మనము జీవించినామంటే మనము ఎంత అదృష్టవంతులమో కదా ఫ్రెండ్స్, అవునా కదా? మరి ఎంత అదృష్టం చేసుకోకపోతే మనకి అంత చక్కని గురువుని మనం పొందాలి అంటే మనం ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో కదా ఫ్రెండ్స్. మరి ఎంత చక్కగా మన గురువు మనకు ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి. మరి అలాగే శాకాహార జగత్
పిరమిడ్ జగత్ అంటే అతను ఏం చెప్పాడు, ప్రతి ఒక్కరికి నువ్వు నేర్చుకున్న జ్ఞానాన్ని ఇతరులకు అందించాలి. మరి గురువు మనకు చక్కగా రూట్ చూపిస్తాడు ఫ్రెండ్స్. మనం ఇలా ఉండాలి, అతను ఇచ్చిన జ్ఞానాన్ని పట్టే మనము ఇంత మంచిగా జీవిస్తున్నాము. మరి నలుగురికి ఆదర్శంగా ఉండేటట్లు ఉన్నాము అంటే అదంతా మన గురువు గారి చలువే కదా ఫ్రెండ్స్. మరి అంత గొప్ప గురువు అయిన మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి వందనాలు ఫ్రెండ్స్. అలాగే మరి మూడవది ఎవరు, మన శాస్త్రాలు, పురాణాలు, పుణ్యకథలు, మరి వేదాలు, భగవద్గీత, రామాయణం ఏది తీసుకున్నా ఏం బోధిస్తూ ఉంది, నువ్వు ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బ్రతకాలి. అంటే నీకు ఒక జీవితంలో ఒక సిచ్యుయేషన్ కష్టము అనేది ఏర్పడితే నువ్వు అంటే తప్పు త్రోవలో పోయి నువ్వు నీ జీవితంలో సక్సెస్ని సాధించకూడదు. నీతిగా, నిజాయితీగా, ధర్మబద్ధంగా జీవించాలి అని మనకు పురాణాలు, భగవద్గీత ఏది చెప్పినా అదే కదా మాస్టర్స్. మనకు దిశానిర్దేశాన్ని ఎంత చక్కగా శాస్త్రాలు చూపిస్తున్నాయి చూడండి. అలాగే నాలుగవది శ్వాస మీద ధ్యాస. మరి మన పత్రిజీ సారు సింపుల్ టెక్నిక్ చెప్పాడు. శ్వాస మీద ధ్యాస అంటే మనం ఎంతసేపు ఈ బయట ప్రపంచంలోనే ఉంటూ ఉన్నాము. మన ఇన్నర్లోకి మనము ప్రవేశిస్తే మనం ఎలా ఉన్నాము, ఇతరులతో ఎలా మాట్లాడుతున్నాము, ఎలా జీవిస్తున్నాము, తప్పుగా జీవిస్తున్నావా, రైట్గా జీవిస్తున్నావా, అన్నీ నీ ఆత్మకు అంటే నీ మనసుకు నీకే తెలుసు ఫ్రెండ్స్. అది తెలుసుకోవాలి అంటే నీ ఇన్నర్లోకి నువ్వు ప్రయాణం చేయాలి. ఆ ఇన్నర్లోనికి నువ్వు వెళ్ళినప్పుడు చక్కగా ఆ భగవంతుడితో లీనమైపోయి మంచి ఆ దైవత్వంతో కూడిన ఆ ఎనర్జీ అనేది మనలో ప్రవేశిస్తుంది. మన కణాలు కానీ అన్నీ చక్కని శక్తిని తీసుకొని, ఎనర్జీని తీసుకొని ఎంతో పుష్టివంతంగా, ఆరోగ్యంగా మనం ఉండేటట్లు చేస్తుంది కదా ఫ్రెండ్స్. అంటే అంత శ్వాస మీద ధ్యాస అంత గొప్పది. అంత గొప్ప విద్యను మనకు ప్రసాదించిన మన పత్రిజీ సారు ఎంత గొప్పవాడు అవునా కాదా ఫ్రెండ్స్. ఎంత చిన్న అప్పో దీపో భవ అంటే నీ ఎగ్జామ్ నువ్వే రాయాలి. భగవంతుడు కానీ గురువు కానీ నీకు చెప్తారు, నువ్వు ధ్యానం చెయ్యి, నీ అంతరంగంలోనికి ప్రవేశించు, నిన్ను నువ్వు తెలుసుకో, జ్ఞానాన్ని పొందుతావు. ఎప్పుడైతే మన శ్వాస మీద ధ్యాస పెడతామో మనలో జ్ఞానం అనేది జనిస్తుంది. అది తెలుసుకోవాలి అంటే మనలోనికి మనం ప్రవేశించాలి. ఆ ప్రవేశించడం అంటే ఏమిటి ఫ్రెండ్స్, శ్వాస మీద ధ్యాస. అంటే మనం ఒక ఎగ్జామ్ రాయాలి, జీవితంలో సక్సెస్ సాధించాలి అంటే మనం ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళడానికి గురువు మరి భగవంతుడు అనుకున్నాము. ఆ ఎనర్జీ అన్నా, యూనివర్సల్ అన్నా, గాడ్ అన్నా అంతా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు, రాముడని, అల్లా అని, జీసస్ అని పెట్టుకున్నారు. ఇక్కడ మనము యూనివర్స్ అని అనుకుంటున్నాము. ఆ యూనివర్సు మనకు అనంతమైన శక్తిని ఎప్పుడు ఇస్తుంది, మనలోనికి మనం ప్రవేశిస్తేనే మనం సక్సెస్ని సాధించగలం. అంతేగాని నాకు ఆకలి అవుతుంది అంటే నేను తినాలి కానీ పక్కవాడు తింటే నా పొట్ట నిండుతుందా మాస్టర్స్? లేదు కదా. మరి ఎగ్జామ్ రాయాలి అంటే మనమే చక్కగా మరి క్లాస్ రూమ్లో పోయి ఎగ్జామ్ రాసి విజయవంతం కావాలి, సక్సెస్ కావాలి. క్లాసు బయటి వరకే గురువు కానీ మరి భగవంతుడు కానీ దేవుడు కానీ, అందుకే మనలోనికి మనం ప్రవేశించాలి. అప్పుడే ఆ దైవత్వంతో కూడిన చక్కని శక్తి వస్తుంది, మన జీవితం ఎంతో విజయవంతం అవుతుంది. మరి అలాగే 4 GPS లాగా ట్రాక్ లాగా మనకి ఎంతో చక్కని దిశానిర్దేశాన్ని చేస్తూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మరి చాలా సింపుల్గా ఉన్నాయి, మనం లైఫ్లో పాటిద్దాం ఫ్రెండ్స్. మన పత్రిజీ సారు 18 ప్రిన్సిపల్స్ ఇచ్చాడు. అంటే భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నట్ల 18 ప్రిన్సిపల్స్ ఇచ్చాడు, సూత్రాలు. అవి పాటిస్తే మన జీవితం ధన్యమైపోతుంది మాస్టర్స్. మన జీవితంలో సక్సెస్ని సాధించాలంటే చక్కగా ఈ 4 మన జీవితంలో మనము పాటిద్దాం ఫ్రెండ్స్. విజయవంతం అవుదాం, సక్సెస్ అవుదాం. మరి అలాగే ధ్యానం ఎలా చేయాలి అంటే సుఖస్థిరాసనంలో కూర్చోవాలి. కింద కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి. పైన కూర్చున్న వాళ్ళైతే మరి వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి. పైన కూర్చున్న వాళ్ళు కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి. కళ్ళు 2 చక్కగా సుతారంగా మూసుకొని మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.